హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదము. అంటే ఈ ప్రధాన యాజకుడు ఆకాశ మండలము గుండా వెళ్ళినాడట. ఇప్పుడు ఆయన పరలోకములో యాజకత్వం జరిగిస్తున్నాడు గనక, ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉంటున్నాడు గనక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదమనేసి వాక్య భాగము సెలవిస్తూ ఉంటున్నది. అంటే కన్ఫెషన్స్, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, లేదా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు అనేసి నువ్వు ఏవైతే కన్ఫెస్ చేస్తూ ఉంటున్నావు కదా, వాటిని గట్టిగా పట్టుకును అనేసి వాక్య భాగం సెలవిస్తాను అనమాట. ఎందుకంటే మెల్కీసెదెకు యాజకత్వం బట్టి అవి ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరి తీరుతాయన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 22. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమున ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, మనసాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయము గల వారమును, నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరముల గల వారమునయండి, విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మెల్కీసెదెకు యాజకత్వం మనకు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయతను అనుగ్రహించిందంట. అంటే ఇంకా నీకు సందేహం ఉండడానికి వీల్లేదన్నమాట. అంటే నువ్వు దేని విషయం అయితే దేవుని దగ్గర విశ్వసిస్తున్నావో వాటి విషయంలో నువ్వు సంపూర్ణ నిశ్చయతను కలిగి ఉండవచ్చు అనేసి వాక్య భాగము సెలవిస్తూ ఉంటుందన్నమాట. సో నీ వాగ్దాన విషయంలో నువ్వు సంపూర్ణ నిశ్చయతను కలిగి ఉండవచ్చు అనమాట. అందులో నువ్వు ఎంత మాత్రం నువ్వు సందేహపడడానికి అవకాశం లేదనమాట. నీకు ఆశీర్వాద విషయంలో నువ్వు సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండవచ్చు అనమాట. అందులో నువ్వు ఎంత మాత్రం కూడా సందేహపడడానికి అవకాశం లేదనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 20. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. అంటే ఇంకా మన నిరీక్షణ ఇంకెంత మాత్రం కూడా అప్ అండ్ డౌన్, పైకి కిందికి అవడానికి వీల్లేదనమాట. సో మెల్కీసెదెకు యాజకత్వం మనకు నిశ్చలమును స్థిరమైన నిరీక్షణ అనుగ్రహించిందనమాట.